జై భీమ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడున్న మీ అందరికీ కూడా భీమా కోరేగావ్ విజయోత్సవ్ దివాస్ శుభాకాంక్షలు. ఇప్పటికి ఆల్రెడీ 206 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. ఇది 207లోకి ఎంటర్ అయ్యాం. అప్పటి నుంచి మనం ఆ చివర ఉన్నటువంటి స్తూపాన్ని చూడగానే మనకి ఏదో తెలియనటువంటి ధైర్యం, బ్రేవ్నెస్, బోల్డ్నెస్. ఆ స్తూపాన్ని చూడగానే ప్రతి దళితుడు మహర్లనే కాదు, అంటే ఆ రోజు అవకాశం కొద్దీ మహర్ రెజిమెంట్ ఉంది కాబట్టి 50 మంది అందులో ఉన్నారు, 500 మంది అందులో ఉన్నారు. వాళ్ళతో పాటు మిగతా దళితులు కూడా ఆ పేష్వా సామ్రాజ్యంలో అంటరానితనం అంటగట్టారు. రియల్ అంటరానితం మనం చూస్తుంటాం కదా. దళితులు అంటే ఏదో మెడలో ఒక చిప్ప, వెనకాలేమో చీపురి, లేదంటే ఆకు. మన ఫొటోస్తుంటే మనకు చూపిస్తూ ఉంటారు. మీరు గూగుల్లో చూస్తుంటే ఆన్లైన్లో దళితులు షెడ్యూల్ క్యాస్ట్ అనుభూతికి ఒక కొండ, వెనకాలేమో చీపురి కానీ ఒక ఆకు కానీ ఉంటుంది. సో అది 100% ఇంప్లిమెంట్ అయిన రాజ్యం, సంస్థానం, పరిపాలన ఏదో ఉందంటే బాజీరావు టు పేష్వా. సో ఆ పేష్వాల్లో మొత్తం దళితులందరికీ ఇదే. ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఒకటే. ఇందులో 3 ఎపిసోడ్లు ఉన్నాయి ఈ 206 సంవత్సరాల్లో. కానీ మెయిన్ ఎపిసోడ్ అంటే శివనాయక అని పేరు, సిద్ధనాయక్. ఆయన తీసుకున్న డెసిషన్ ఆ రోజులో. మనం సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నాం, సింబల్ ఆఫ్ సాక్రిఫైస్ అంటున్నాం అంబేద్కర్ గారిని. కాకపోతే ఆ రోజు ఆ మహర్లను లీడ్ చేస్తున్నటువంటి ఆ నాయకుడు తీసుకున్న డెసిషనే ఈరోజు మనం స్వేచ్ఛతో ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఆ ధైర్యం మనం ఇక్కడికి కూడా ఈ రోజు కూడా ఇంత మనువాదులు మనం ఇన్ని రకాలుగా తొక్కి మనకున్న ఆపర్చునిటీస్ అన్ని తీసుకొని గత 10 సంవత్సరాలుగా ఒక ఉద్యోగం వేయకుండా, బ్యాక్లాగ్ అనే పేరే లేకుండా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం ప్రైవేటైజ్ చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ ముందు కూడా మనం ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఆ స్టాట్యూ, భీమా కోరేగావ్ స్టాట్యూయే. అందులో 3 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ 1818 జనవరి 1 ఆ యొక్క మహర్ల యొక్క టీమ్ లీడరు వాళ్ళ సైనిక అధ్యక్షుడు పంపినటువంటి మెసేజ్, మేము భారతీయులము, మేము బ్రిటిష్ వాళ్ళతో కలిసి మిమ్మల్ని యుద్ధంలో ఓడించాం, మీకు సహకరిస్తాం. మాకున్నటువంటి ఈ ముక్త, ఆ చాప, లేదంటే ఆ చీపురి, ఆ ఆకు తీసేస్తారా? మాకు కూడా మీకులాగా ఒక హ్యూమానిటీ స్టేటస్, అంటే మనిషి స్థితి ఇస్తారా మాకు అని అంటే, ఆడు నవ్వుతూ, ఒక మనువాది కాబట్టి, కండకావరం ఉన్నటువంటి పేష్వా బ్రాహ్మణుడు కాబట్టి ఆ గోఖలే అన్నవాడు అసహ్యంగా నవ్వుతూ, మేము నెగ్గినా ఏమైనా సరే మీ స్థితి అదే, మీ స్థితి అదే. సో ఆ మాటతో ఈ యొక్క నాయకుడు తన మార్పు చెంది వీళ్ళు వెళ్ళి ఆ బ్రిటిష్ గారు సాయం చేసి డూ ఆర్ డై, ఆఖరి రక్త పొట్టు వరకు మనం కష్టపడి ఈ యుద్ధాన్ని మనం సాధిద్దామని ఆ రకంగా తిండి లేకపోయినా సరే ఈ 500 మంది, ఆ 20,000 మంది సైనికుల్ని ఆ రోజు భీమా కోరేగావ్లో ఆ భీమా నది ఒడ్డున రక్తపాతం సృష్టించారు. ఆ రకంగా విజయం సాధిస్తేనే ఆ పేష్వా సైనికులు పారిపోయారు. ఆ రోజు ఆ విజయం వచ్చింది. కానీ ఆ విజయాన్ని వాళ్ళు ఒప్పుకోరు కదా. ఎందుకంటే మహర్లు లేదా దళితులు అంటరానితనం, అస్పృశ్యత పోవాలి, మగ తీసేయండి అని ఏదైతే మెసేజ్ పంపించారో రాజుగారికి, బాజీరావు టు సైనికుడికి, సైన్యాధ్యక్షుడికి, గోఖలేకి, అది బయటికి రావట్లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఇక్కడ వచ్చారు కాబట్టి ఇది దేశ ద్రోహం కింద వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, 1927లో అంబేద్కర్ గారు ఫస్ట్ టైం ఆ ప్లేస్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఈ మధ్యలో ఈ యుద్ధం అయిన తర్వాత ఈ దళితులు లేదంటే ఈ మహర్ రెజిమెంట్ అప్పుడు 2 ఉన్నాయి మనకి ఇండియాలో. ఈ రెజిమెంట్ కాడ కంటిన్యూ చేస్తే మన ఆటలు సాగవు, మన పప్పులు కుదరవు, వీళ్ళని అణిచివేయడం కష్టమని గ్రహించిన బాజీరావు టు నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో పేష్వాలు బ్రిటిష్ వాళ్ళతో లాలెజ్ అయిపోయి, అప్పుడు ఆల్రెడీ మనకున్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి మన రెజిమెంట్ని
పోలీస్ డిపార్ట్మెంట్లో మన ఉన్నటువంటి ఈ దళితులందరినీ కూడా బడ్జెట్ తక్కువ ఉందనో ఏదో వంకని వాళ్ళందరినీ నెక్స్ట్ రిక్రూట్మెంట్ చేయడం ఆపేశారు. సో ఆ ఉద్దేశంతో అంబేద్కర్ గారు 1927 జనవరి 1న ఈ స్తూపం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం దాన్ని ధర్నా అంటామో ఏమంటామో ఆయన రిప్రజెంటేషను ఇండియాకి ఇచ్చాడు ఆ రోజు. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా 2018లో రకరకాల కుల సంఘాలు అంటే ఎర్ర జెండా బ్యాచ్, ఆ జెండా ఈ జెండా, మన దళితులు అందరూ కలిసి 2018లో అక్కడ ఒక సంఘంగా వెళ్ళారు. సో ఈ స్తూపం ఉన్నంతకాలం భారతదేశంలో వీళ్ళకి బ్రేవ్నెస్ ఉంటుంది, ఆ చరిత్ర గుర్తుంటుంది. కాబట్టి ఈ చరిత్రని కనుమరుగు చేయాలని వాళ్ళే అక్కడ గొడవ క్రియేట్ చేసి ఆ యొక్క మీటింగ్ ఎవరైతే పెద్దలు ఇలా వచ్చిన పెద్దలందరినీ కూడా రకరకాల కేసుల్లో అరెస్ట్ చేసి అక్కడ గొడవలు సృష్టించి వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. సో ఈ రోజు కాక రేపైనా భీమా కోరేగావ్ స్టాట్యూని ధ్వంసం చేయకుండా ఉండరని అయితే నేను నమ్మట్లేదు. ఏదో రోజు దాన్ని ధ్వంసం చేస్తారు, చేసే మార్గం ఆలోచిస్తారు. ఎందుకంటే చరిత్ర ఈ క్యాప్షన్ పెట్టాడు ఆల్రెడీ అన్న మర్ర చంద్రశేఖర్ చరిత్ర, ఆ చరిత్రని కనుమరుగు చేయడానికి మనువాదులు ట్రై చేస్తున్నారు. సో మనం అంబేద్కర్ వారసులుగా ఈ దేశ మూల నివాసులుగా మనం దాన్ని అరికట్టాలంటే ముందు మనలో చైతన్యం ఉండాలి, ఇడిపోకుండా అందరం కలిసి ఉండాలి. 100 మంది జాతీయ నాయకులు కానీ స్టేట్ లీడర్లు కాకుండా ఎవరో ఒకరిద్దరు నాయకులు ఉంటే ఏ ఉద్యమైనా ముందుకు వెళ్తుంది. విశాఖపట్నం జిల్లాలో అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మనం ఏమి సాధించబడడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రతి వీధికి ప్రతి ఇంటికి ఒక లీడర్ ఉంటే అవ్వదు కదా. అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. ఒకే ఉద్యమాన్ని అందరం చేస్తున్నాం, కలిసి చేయట్లేదు. కలిసి ఉంటే ఇటువంటి మహాయుద్ధాలు చాలా చేస్తాం, చాలా విజయాలు వస్తాయి. చివరికి ఒక పాయింట్ చెప్తున్నా. మేము 2023లో జనవరి 1ని మన పెద్దపాడు అచ్యుతాపురం మండలంలో కూడా ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని చేసాం. ఇది రెండో కార్యక్రమం. ఈ రెండు కూడా అనకాపల్లి జిల్లాలోనే జరిగాయి. దానికి ముందు డిసెంబర్లో అంటే మేమంతా కాన్స్టిట్యూషన్ డే సేవ్ చేద్దామని ఏర్పడినటువంటి భీమసేన వార్, అలాగే అకౌంటబిలిటీ, మేము తీసుకున్న ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాలి. ఆ ఉద్దేశంతోనే మేము ఒక భీమసేన వార్ కింద ఏర్పడ్డాం. అందులో మేము సక్సెస్ అవుతున్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవాలు కానీ వియలపురం, ముంజేరు ఇటువంటి అట్రాసిటీ యాక్టివిటీస్లో కూడా మేము చాలా ముందున్నాం, మేము యాక్టివిటీస్ చేస్తున్నాం. కానీ మా వేమన్ గారు, మా చిన్నార గారు ఏమన్నారంటే ఈ యాక్టివిటీసే కాకుండా మనం పల్లెటూర్లకు వెళ్ళాలి, పల్లెకి వెళ్ళాలి అని అంబేద్కర్ని పూలే కూడా మనకి చాలా సహకరించాడు. కాబట్టి ఆయన్ని తీసుకెళ్లాలని ఆ రోజు డిసెంబర్ 2022లో తీసుకున్న డెసిషన్ ఈ పల్లెకి పూలే అనే కార్యక్రమం. సో ఈ సంవత్సరం చేద్దామని అన్న తీసుకున్నాడు. అందుకే అన్న కంప్లీట్గా ప్రోగ్రామ్ ఇచ్చాం. అందులో మేము ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయనకి అలాగే అనకాపల్లి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నా జై భీములు, అలాగే భీమసేన తరపున మరొకసారి మీ అందరికీ భీమా కోరేగావ్ విజయోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై భీమ్.